अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఎవరికైనా సందేహాలు చెప్పండి। హరి ఓం, నమస్తే అండి। तो నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు, ప్రకృతం అనుసరామః। నిన్న మనము అసంయోగా లిటికిత్ అనే సూత్రాన్ని చూసాము। అందులో బిబిదతుః బిబిదుః, చిచ్చిదతుః చిచ్చిదుః, ఈజతుః ఈజుః అనే రెండు రూపాలు మనం రూపసిద్ధి చూసాం। లిట్ లకారంలో ప్రథమ పురుషం ద్వివచనం, ప్రథమ పురుషం బహువచనం। ఇప్పుడు అదే కిత్ ప్రకరణంలోనే ఇప్పుడు ఎందుకంటే అసంయోగా లిటికిత్ అనే సూత్రం నుంచి మనకు అనువృత్తి కూడా వస్తుంది। ఎక్కడి వరకు? 2:1-2 సూత్రం అంటే అదే ఇంది భవతిభ్యాంచ అనే సూత్రం వరకు అనువృత్తి వస్తుంది। కానీ కిత్ ప్రకరణం మనకు 26 సూత్రం వరకు కిత్ ప్రకరణం నడుస్తుంది। అసంయోగా లిటికిత్ అనే సూత్రంలో కిత్ ఉంది కదా, ఈ కిత్ ప్రకరణం 26వ సూత్రం వరకు ఈ అనువృత్తి వస్తుంది। కేవలం లిట్ లకారం మటుకు ఇంది భవతిభ్యాంచ ఈ సూత్రంలో మాత్రమే వర్తిస్తుంది। సో ఇప్పుడు ఇంది భవతిభ్యాంచ అనే సూత్రం చూడండి। महोदय होस्ट महोदय ఇంది భవతిభ్యాంచ ఇందులో పద విభాగంలో ఇంది భవతిభ్యాం అనేది ఒక పదము పంచమి విభక్తి ద్వివచనంలో ఉంది। ఇంది భవతిభ్యాం రెండు ఉన్నాయి కాబట్టి ఇంది ఒకటి భవతి ఒకటి, ద్వివచనంలో ఇంది భవతిభ్యాం అని ఇచ్చినాడు, అందుకే పంచమి విభక్తి ద్వివచనం।
నెక్స్ట్ చ అనేది అవ్యయ పదం. చ అనేది ఏంటి? అవ్యయ పదం. చ అనేది ఏంటి? అవ్యయ పదం. సో ఇది మనకు పద విభాగం. ఇప్పుడు ఇందులో సమాసం ఏంటంటే, సో ఇంది భవతిభ్యాన్ని విడదీసి చెప్పారు ఇక్కడ. ఇందిశ్చ భవతిశ్చ ఇంది భవతి, ఇందిశ్చ భవతిశ్చ ఇంది భవతి, తాభ్యాం ఇంది భవతిభ్యాం, తాభ్యాం ఇంది భవతిభ్యాం, ఇందిశ్చ భవతిశ్చ ఇంది భవతి, భవతి దీర్ఘం వస్తుంది. తాభ్యాం ఇంది భవతిభ్యాం. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాస అని చెప్పుకున్నాం. ఈ ద్వంద్వ సమాసంలో ఏంటంటే రెండు పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. రెండు పదాలకి ప్రాధాన్యత ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది. ఇందిశ్చ భవతిశ్చ ఇంది భవతి, తాభ్యాం ఇంది భవతిభ్యాం. ఇది ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో ఇంది అనే పదానికి ప్రాధాన్యత ఉంది, భవతి అనే పదానికి కూడా ప్రాధాన్యత ఉంది. ఓకే, అందుకే ద్వంద్వ సమాసం చేశాం. ఇక్కడ అనువృత్తి వస్తుంది, పైనుంచి లిట్కి అనువృత్తి వస్తుంది, కిత్కి అనువృత్తి వస్తుంది. ఈ రెండు పదాలకి అనువృత్తి వస్తుంది. ఈ రెండు పదాలను ఇంది భవతిభ్యాం సూత్రంలో కలుపుకొని సూత్రార్థం చెప్పుకుంటాం మనం. ఏ సూత్రార్థం? ఇప్పుడు సూత్రార్థం ఏ రకంగా ఇచ్చాడు ఇక్కడ? అర్థ ఇంది భవతి ఇతి ఏతాభ్యాం, ఇతి ఏతాభ్యాం పరో లిట్ ప్రత్యయ కిత్వత్ భవతి. లిట్ ప్రత్యయ కిం భవతి? కిత్వత్ భవతి. ఓకేనా? तो इंधि भवति इति एताभ्यां परः लिट् प्रत्ययः कित्वत् भवति. అంటే ఇంది ధాతు అనేది. ఇంది ధాతు, భవతి అంటే భూధాతు. ఈ రెండు ధాతుల ప్రక్కన కూడా లిట్ ప్రత్యయం వచ్చింది అనుకోండి, అంటే లిట్ లకారంలో వచ్చినటువంటి ప్రత్యయం, లిట్ ప్రత్యయం వచ్చింది అనుకోండి, అది కూడా కిత్వత్ అవుతుంది. ఏంటండి? అది కూడా కిత్వత్ అవుతుంది అన్నమాట. అది ఏమవుతుంది? కిత్వత్ అవుతుంది. అందుకే ఇంది భవతి ఇది ఏతాభ్యాం పరః లిట్ ప్రత్యయ కిత్వత్ భవతి, కిత్వత్ అవుతుంది అని చెప్పుకున్నామాట. ఓకే, ఇంతకుముందు అసంయోగా లిట్కిత్ అనే సూత్రం చెప్పింది. ఏ ధాతువుకైతే అంతిమంలో సంయోగం ఉండదో, ఏం చెప్పామండి? ఏ ధాతువునకైతే అంతిమంలో సంయోగం ఉండదో అటువంటి ధాతువునకి ప్రక్కన లిట్ ప్రత్యయం ఏదైతే ఉందో అటువంటి లిట్ ప్రత్యయం కూడా కిత్వత్ చేసింది అన్నమాట. లిట్ ఇది అపిత్ లిట్ అని చెప్పుకున్నాం. అక్కడ అపిత్ లిట్ కిత్వత్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ లిట్ లకారం, లిట్ ప్రత్యయం ఉంటే చాలు. ఇంది ధాతు భూధాతుకి ప్రక్కన లిట్ ప్రత్యయం ఉంటే అది కిత్వత్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అర్థం. ఓకేనా? ఇంది ధాతు భూధాతుకి ప్రక్కన ఉండేటువంటి లిట్ ప్రత్యయం ఏదైతే ఉందో అది కిత్వత్ చేస్తాము. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య దాయత్వం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇక్కడ వేద మంత్రం యొక్క శబ్దాలు ఇచ్చారు. ఇక్కడ పుత్ర ఈధే అథర్వణ, పుత్ర ఈధే అథర్వణ. రెండో ఉదాహరణ సమీధే దస్యుహంతం, సమీధే దస్యుహంతమం, హంతమం, హంతమం. బభూవ బభూవిత. ఈ రకంగా మనకు బభూవ బభూవిత రూపసిద్ధి చూస్తున్నాం మనం. అదేవిధంగా పుత్ర ఈధే అథర్వణలో ఈధే శబ్దము ఇందు ధాతువుకి ఈధే శబ్దం అవుతుంది. సమీధేలో కూడా ఇందు ధాతువుకి ఈధే. ఓకేనా? సో ఈ రెండు అంటే ఈధే సమీధే అనేది ఇంది ధాతువుకు ఉదాహరణలు వేద మంత్రాల్లో ఒక అంశం ఇచ్చాడు. ఇక్కడ వేద మంత్రాల్లో ఉండే పదంలో ఉండేటువంటి ఒక ఈధే శబ్దాన్ని సమీధే శబ్దాన్ని క్రియాపదం చూపించాడు ఇక్కడ ఉదాహరణ రూపంలో. నెక్స్ట్ బభూవ బభూవిత అనేది భూధాతుకు ఉదాహరణలు అనమాట. సో ఇందులో ఈధే శబ్దం ఎలా తయారైంది? ఇంది ధాతుతో ఈధే శబ్దం తయారవుతుందంట. ఇంది ధాతుతో ఈధే శబ్దం తయారవుతుంది. అది ఎలా తయారైందంటే ఒకసారి గమనించండి. ధాతు ఏం తీసుకుంటే ఇందు ధాతు తీసుకుంటాం మనం. ఇక్కడ మనకు పరిశిష్టాలు ఇచ్చారు చూడండి. పరిశిష్టంలో ఈధే రూపసిద్ధి ఇచ్చారు కాబట్టి ఒకసారి అక్కడ గమనించండి.
హరి ఓం. ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. మీకు వినిపిస్తుందని చెప్పి నేను మొత్తం రూపసిద్ధి చెప్పేశాను. తర్వాత ఇప్పుడు వినిపిస్తుందని తెలిసింది. ఇప్పుడే వినపడుతుందండి, ఇందాక వినపడలే. ఓకే ఓకే అండి, ఇబ్బంది మళ్ళీ చెప్తున్నాం. ఓకే, మనకు స్లైడ్ మీద చూసుకోండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. ఈధే అనకు శబ్ద సిద్ధి. మనకు అర్థం ముఖ్యంగా అది వేద మంత్రంలో ఉండేటువంటి ఒక క్రియాపదం తీసుకున్నాం మనం. అది వేద మంత్రం ముందు మొత్తం సంపూర్ణంగా ఉన్నప్పుడు దీని అర్థం చెప్పొచ్చు. మొత్తం ఈధే అంటే ప్రకాశార్థంలో ఉంది కాబట్టి అతడు ప్రకాశించాడు లేదా సూర్యుడు ప్రకాశించాడు అనే అర్థం తీసుకుంటాం. ఏదైనా కావచ్చు, అది ప్రకారం బట్టి తెలుస్తుంది. ప్రకాశించడం అనే అర్థం ఇక్కడ. తో ధాతుని ఈ ఇంధి దీప్తవు. దీప్తి అంటే ప్రకాశార్థంలో ఈ ధాతు ఇచ్చాడంట. ప్రకాశార్థంలో ఈ ధాతు ఉంది. తో ఇక్కడ మనం పూర్తిగా ముందు చెప్పిన విధంగానే భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ఈ ఇంధి ధాతునకు ధాతు సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం? ధాతు సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాం. ధాతు సంజ్ఞ అని పేరు పెట్టిన తర్వాత ధాతులో అనుబంధ లోపం చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? ధాతులో అనుబంధ లోపం ఏం చేస్తాం? ఆదిరి ఈటుడవహ. ఆదిరి ఈటుడవహ అనే సూత్రం ప్రకారంగా ఆదిలో ఉండే ఈకారానికి ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. తర్వాత దీర్ఘ ఈకారమునకు ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారంగా దీర్ఘ ఈకారానికి ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టుకుంటామండి. ఇత్ అని పేరు పెట్టిన తర్వాత తస్య లోపహ అదర్శనం లోపహ చేస్తాము. అప్పుడేమవుతుంది? తస్య లోపహ అదర్శనం లోపం చేస్తే ఇందు మిగులుతుందండి. ఇంద్ దా హలంత మిగులుతుంది, ఇందు మిగిలింది. ఓకే, ఇప్పుడు ధాతో ఇదం అధికార సూత్రం అని చెప్పి ధాతుకు అధికారానికి వెళ్తాము. అస్మిన్ అధికారి, ఈ అధికారం ఏముంది? మన లిట్ లకారం కదా, పరోక్షే లిట్ తెచ్చుకుంటామండి. ఈ సూత్రం ప్రకారం లిట్ లకారం వస్తుంది. సో లిట్ లకారం ఏ అర్థంలో వస్తుంది? పరోక్షే భూతే కాలే అర్థే ధాతో లిట్ ప్రత్యయ భవతి. పరోక్ష భూతకాల అర్థంలో ధాతువు చేత లిట్ ప్రత్యయం వస్తుంది. సో లిట్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ఇంద్ ధాతుకి పక్కనే లిట్ లకారం వస్తుంది. కాబట్టి ఇంద్ లిట్ అయిపోయింది. లిట్ రాగానే మళ్ళీ పురవత్ అనుబంధ లోపం చేస్తాం. ఏం చేస్తామండి? అనుబంధ లోపం చేస్తాం. ఎలా అవుతుందని లిట్లో అనుబంధ లోపము? లిట్లో టకారానికి హలంత్యం, లిట్లో ఉండే ఇకారానికి ఏమో ఉపదేశే అజనునాసిక ఇత్. ఇత్ అని పెట్టిన తర్వాత తస్లోప అదర్శన లోపం చేసేస్తాము. చేస్తే వెళ్తుంది ఇల్ లకారం పొల్లు వెళ్తుంది. ఇంద్ ఇల్. ఇప్పుడు ఈ లకార స్థానంలో ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏ ప్రత్యయము? తో ఈ లకార ముందు ఏ అర్థంలో వస్తుంది? లహ కర్మని చ భావే చ కర్మ కేభ్య ప్రకారంగా కర్తార్థంలో ప్రత్యయం వస్తుంది. తో ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి అంటే లస్య ఇదం అధికార సూత్రం. ఈ అధికారానికి వెళ్ళాలన్నమాట. లస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఏముంది? తిప్తస్ జీషిప్తస్థ మిప్ వస్మస్ తాతాంఝ థా సాథాంధ్వం ఇటు వహి మహి. ఈ సూత్రం ప్రకారంగా మొత్తం 18 ప్రత్యయాలు వస్తాయి. వాటికి విభాగం చేసుకొని ముందు చెప్పిన విధంగా విభాగం చేసుకొని మనకు ప్రథమ విభక్తి ఏకవచనంలో ఆత్మనే పదంలో ఏంటండి? ఆత్మనే పదంలో పదంలో ఏమొస్తుంది? తా ప్రత్యయం వస్తుంది. ఆత్మనే పదంలో ప్రథమ పురుషం ఏకవచనం తా ప్రత్యయం వస్తుంది. ఆత్మనే పదంలో ప్రథమ పురుషం ఏకవచనంలో తా ప్రత్యయం వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇంద్ తా ఇంద్ తా ఆత్మశేఖ తా ఆతాంఝ కదా, ప్రథమ పురుషం ఏకవచనంలో తా వస్తుందన్నమాట. అందుకే ఇంద్ తా తా రాగానే ఈ సూత్రం వస్తుంది. ఇది లిటస్ తజయో రేసిరేచ్. ఏమొస్తుంది? లిటహ తజయో రేసిరేచ్ అనే సూత్రం వచ్చి ఏమంటుందంటే లిటస్ తజయో ఏసిరేచ్. ఇక్కడ ఉన్నాయి సూత్రంలో స్పష్టంగా వచ్చినాయి. లిటహ అంటే లిట్ స్థానంలో వచ్చినటువంటి ఆత్మీయ పదంలో తకారం ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, మీకు సూత్రం కనిపిస్తుందండి. స్లైడ్ మీద చూడండి, సూత్రార్థం కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకు. లిడాదేశయో తకార జకారయో స్థానే తాఝయో స్థానే లిడాదేశయో తజయో స్థానే తకారము జకార స్థానంలో లిడాదేశయో తజయో స్థానే యథాసంఖ్యం క్రమంగా అంటే క్రమంగా తకార స్థానంలో ఏష్ వస్తుంది, జకార స్థానంలో ఇరేచ్ వస్తుందండి. 2 ఆదేశాలు వస్తాయండి. అంటే
ఆత్మనే పదంలో తా ఆతాం ఝ కదా, తా అనేది ప్రథమ పురుషం ఏకవచనము, ఆతాం ఝ అనేది ప్రథమ పురుషం బహువచనం. ఓకేనా? ఈ ప్రథమ పురుషం యొక్క ఏకవచనము, ప్రథమ పురుషం యొక్క బహువచనంలో ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో క్రమంగా తా వచ్చినప్పుడేమో దాని స్థానంలో ఏష్ వస్తుందంట. ఒకవేళ బహువచనంలో ఝ ప్రతి తెచ్చుకుంటే దాని స్థానంలో ఇరేచ్ వస్తుందంట. ఇరేచ్ ఆదేశంగా వస్తుంది. సో ఈ సూత్రం ప్రకారంగా ఇది లిడాదేశయో తజయో లిట్ స్థానంలో ఏవైతే ఆదేశాలు వచ్చాయో, ఇక్కడ లిట్ స్థానంలో ఏం ఆదేశం తీసుకొచ్చామండి? లిట్ స్థానంలో ఆత్మనే పదంలో తా ఆదేశం వచ్చింది. లిట్లకార్ ఆత్మనే పదంలో ప్రథమ పురుష ఏకవచనం తా ఆదేశం వచ్చింది. ఆ తకార స్థానంలో ఈ సూత్రం ప్రకారంగా లిట తజయో రేషిరేచ్ అనే సూత్రం ప్రకారంగా తకార స్థానంలో ఏష్ ఆదేశం అవుతుంది. ఏమవుతుంది? తకార స్థానంలో ఏష్ అనేది ఆదేశం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంద్ ఏష్ తా స్థానం సంపూర్ణ తా స్థానంలో ఏష్ ఆదేశం వచ్చింది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏష్ గా కూడా అనుబంధ లోపం చేస్తే ఏం వెళ్తుంది? మా స్లైడ్ తీసుకొచ్చండి, మూల రూపంలోకి వచ్చేసేయండి. ఈ సూత్రం వచ్చేసి లిట్ స్థానంలో వచ్చిన ఆదేశం ఏదైతే ఉందో, ఏ ఆదేశం? తకారం కానీ జకారం కానీ క్రమంగా ఏమవుతుంది? తా వస్తే ఏష్ వస్తుంది, జా వస్తే ఇరేచ్ వస్తుంది అని చెప్పుకున్నాం. ఇక తా వచ్చింది కదా, ఏష్ వచ్చింది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇంద్ ఏష్ ఏమొస్తుంది? ఇంద్ ఏష్. ఆ ఏష్ కి అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? హలంత్యం ప్రకారంగా షకారానికి ఇత్ సంజయ్ పేరు పెట్టుకుంటాం. ఇత్ అని పేరు పెట్టుకోగానే తస్యలోప అలిసిన లోప తోటి మనకి ఏమవుతుంది? షకారం వెళ్ళిపోతుంది. అప్పుడు కేవలం ఏ మిగులుతుంది. ఏమవుతుంది? ఇంద్ ఏ. ఏమిగులుతుంది? ఇంద్ ఏ. ఇంద్ ఏ. ఇంద్ ఏ. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రకృతి సూత్రం వచ్చిందండి. ఏమంటుంది? ఇంది భవతిభ్యాంచ, ఇంది భవతిభ్యాంచ. ఇంది భవతిభ్యాంచ వచ్చి ఏమంటుంది? ఇంది భవతిభ్యాంచ అనేది ఇందు ధాతునకు ప్రక్కన లిట్ ప్రత్యయం ఏదైతే ఉందో, ఏంటి? ఇందు ధాతునకు ప్రక్కన లిట్ ప్రత్యయం ఏదైతే ఉందో దానికి కిత్వత్ అవుతుందని చెప్పింది. ఇదే కదా మనకు ఇంది భవతి. ఇందు ధాతుకి ప్రక్కన గాని భూధాతుని ప్రక్కన గాని మనకి ఏదైతే ప్రత్యయం ఉందో, ఆ లిట్ ప్రత్యయం ఉందో, ఆ లిట్ ప్రత్యయానికి ఇది కిత్వత్ చేస్తుంది. ఏం చేస్తుంది? కిత్వత్ కకారం కిత్తి చేస్తుంది. ఓకేనా? కిత్వత్ చేయడం వల్ల ఏమవుతుంది? మనకు ఏం లాభం కలిగింది? ఇక్కడ మనకు ఈ ఏష్ ప్రత్యయం సార్వధాతుకం కదా, సార్వధాతుకం కాబట్టి సార్వధాతుకం. ఏష్ ప్రత్యయం సార్వధాతుకమా ఆర్ధాతుకమా? ఆర్ధాతుకం కదా, సార్వధాతుకం కాదా? ఏష్ ప్రత్యయం సార్వధాతుకమే ఆచార్య, కానీ లిట్ ప్రత్యయం అవడం వల్ల ఆర్ధాతుకమే. ఓకే, అంటే ఉత్తమం. మామూలుగా ఏష్ కూడా తా కూడా సార్వధాతుకం. సకాల స్థానంలో వచ్చిన ఆదేశం కూడా సార్వధాతుకం స్థానం ప్రకారంగా సార్వధాతుకం అయిపోతుంది. కానీ లిటిచ్చ అనే సూత్రం ఉంది కాబట్టి మనకు అది ఆర్ధాతుకం అయిపోయింది. అస్తు. సరే, ఇక్కడ కిత్వత్ చేయడం వల్ల మనకి ఏం లాభం? ఇంది భవతి భ్యాంచ అనే సూత్రం వచ్చేసి ఏష్ లో ఉండే అనుబంధంలో ఏ మిగిలిందా ఆ ఏ కాలం లిట్ పెట్టి కదా, లిట్ స్థానంలో తా వచ్చింది, తా స్థానం ఏష్ ఆదేశం అయిపోయింది. అంటే లిట్ అనమాట. అంటే లిట్ స్థానంలో వచ్చింది కాబట్టి స్థానవతి ప్రకారంగా ఇది కూడా లిట్ కింద భావిస్తాం అన్నమాట. కాబట్టి ఆ లిట్ ప్రక్కన ఉండేటువంటి లిట్ ప్రత్యయం ఏదైతే ఉందో, ఇందు ధాతునకు పక్కన లిట్ ప్రత్యయం ఏదైతే ఉందో దానికి కిత్వత్ చేసింది. కిత్వత్ చేయడం వల్ల మన ప్రకృతి సూత్రం ఏ లాభం వచ్చిందంటే అనిదితాం హల ఉపధాయాః కింగితి. అనిదితాం హల ఉపధాయాః కింగితి అనే సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే ఉపధా అంగస్య ఉపధాయాః నకారస్య లోపో భవతి అని చెప్పింది. ఏం చెప్పింది? అంగానికి, అంగం ఏంటి కదా, ఏసిన ప్రత్యయం కదా, ఏస్ ప్రత్యయం అయినప్పుడు ప్రత్యయం పక్కన ఉంటే పూర్వస్య అంగ సంజ్ఞా భవతి అని చెప్పి మనం ముందు చెప్పుకున్నాం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం అనే సూత్రం ప్రకారంగా మాటికి రాసుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యయం వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఈ సూత్రంలో వచ్చినట్టే అన్నమాట. ప్రత్యయ పదతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయం పక్కన ఉంటే ఖచ్చితంగా ముందుది అంగం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అందుకే ఇది అనిదితాం హల ఉపధాయాః కింగితి. ఇదేమంటుంది? అంగస్య ఉపధాయాః జలి కింగితి పదతః. జలి కింగితి ప్రత్యయ పదతః కింగితి ప్రత్యయ పదతః లోపో భవతి అంటుంది. ఓకేనా? ఇక్కడ కింగితి కిత్ ప్రత్యయం పక్కన ఉండాలంట. ఇక్కడ కిత్ ఉంది కదా మనకు,
కిత్తువత్ చేసుకున్నాం కదా, మామూలుగా సూత్రంలో లేదు. కానీ కిత్తువత్ చేసుకోవడంలో కిత్ ప్రత్యయం పక్కన ఉందని భావించి మనము ముందున్నటువంటి అంగానికి ఉపదాయం ఉందండి. ఉపదాయం ఉంది ఇక్కడ. ఉపధాలు ఇందు ధాతునికి ఉపదా ఏంటి? ఉపదానం లేదు ఇక్కడ కదా. ఇందు ధాతులకు ఉపదా మధ్యలో ఉండే సంయోగం ఉందండి. సంయోగం ఉంది. ఓకేనా. సంయోగం ఉంది కాబట్టి అసంయోగాలు ప్రకారం కిత్వత్ కాదన్నమాట. ఎందుకంటే సంయోగం ఉంటే అసంయోగాలకి కిత్వత్ చేయదు అనమాట. కిత్వత్ చేయదు కాబట్టి విశేషంగా ఇందు ధాతుకు భూధాతుకి అవసరం అని చెప్పి పక్కన మహర్షి పతంజలికి మహర్షి పాణినికి ఈ సూత్రం రచించాల్సి వస్తుందండి. మామూలుగా ఎందుకంటే అసంయోగాంత ధాతువుకి పక్కన అంటుంది, ఇది సంయోగాంత ధాతు కదా. అందుకే ఈ సూత్రం ప్రకారంగా కాదు. అందుకే ఇంది భౌతిభ్యాంచ అనే సూత్రం ప్రకారంగా ఈ ధాతువులకు పక్కలో కూడా కిత్వత్ అవుతుంది చెప్పి కిత్వత్ చేసినాడు. కిత్వత్ చేసుకోవడం వలన అనిదితామహల ఉపదాలో ఉండే నకారానికి సంయోగమే, కానీ సంయోగంతో మనకి ఏం సంబంధం లేదు. ఇక్కడ ఉపదాలో ఉండే ఉపాదాయం అవుతుంది ఇందులో ధా అంతిమ అక్షరం. ఆ అంతిమ అక్షరం ముందున్న అక్షరం ఏంటి? నకారం. అంటే నా ఈకి ధాకి మధ్యలో ఉండే నకారం. ఆ నకారానికి ఏమవుతుంది? అది లోపం అవుతుంది. ఓకేనా. లోపం ప్రాప్తమైతే ఏమవుతుంది మనకు? లోపం అయిపోతుంది. కిత్వత్ చేసుకుని ఏం లాభం కలిగింది మనకు? మధ్యలో ఉండే అనిదిత మహలోపదాయ కింగితి కిత్ ప్రత్యయం పక్కన ఉంటేనా లోపం అవుతుంది చెప్పి, అందుకే మధ్యలో నకారం అయిపోయింది. అప్పుడు ఇద్ ఏ ఏంటండి? ఇద్ ఏ ఇద్ ధాతు ఏ ప్రత్యయం. ఇప్పుడు ఈ స్థితిలో ఏ అనే లిట్ లకారం కదా, లిట్ స్థానం ఏ వచ్చిందన్నమాట. కాబట్టి లిట్ ధాతో అనభ్యాసస్య ముందు చెప్పిన విధంగానే లిట్ లకారం అయితే ఇప్పుడు ఖచ్చితంగా ద్విత్వం చేయాల్సిందే. ఇది నియమం. లిట్ లకారంలో ఏ ధాతు వచ్చినా కూడా ఖచ్చితంగా ద్విత్వం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా వెండి చేసుకున్న తర్వాత లిట్ పక్కన ఉంది కాబట్టి లిట్ ధాతు అనభ్యాసస్య అనే సూచన ఆ ధాతు ద్వే ధాతుకు 2 అవుతాయి. ధాతు ఇద్ ధాతు దానికి 2 అవుతాయని చెప్పింది. కానీ అప్పుడు అవుతుంది ఇద్ ఏ. ఇప్పుడు పూర్వభ్యాస అనే సూత్రం ప్రకారంగా పూర్వంలో ఉండేదానికి అభ్యాసం పెట్టుకుంటాం. మళ్ళీ హలాది శేష ఆది హల్లు శిష్యత చెప్తాం. ఆది హల్లు ఉండాలి. ఆదిలో హల్లు లేదు, మాకు వచ్చుంది కాబట్టి ఇద్దులో ఉండి ఒక దకారం ముందుండే దకారం తీసేస్తాం. అప్పుడు ఈ ఇద్ ఏ, ఈ ఇద్ ఏ. ఇప్పుడు ఈ స్థితిలో 2 ఈలు కనిపించాయి కదా, కాబట్టి అకహ సవర్ణే దీర్ఘ ప్రకారంగా ఈకి దీర్ఘ చేస్తే ఈ అయిపోయింది. ఈద్ పక్కన ఏ కలిపితే ఈధే ఇది రూపం సిద్ధ్యతి. ఈ రకంగా మనకు ఈధే అనే రూపం సిద్ధిస్తుందండి. అంటే ఇంద ధాతువుకి పక్కన మనము తకార స్థానం వచ్చిన ఏ ప్రత్యయానికి కిత్వత్ చేసుకోవడం వల్ల మనకు మధ్యలో ఉండే నకారం లోపించింది. ఇది లాభం కలిగింది. కిత్వత్ చేసుకోవడం వల్ల నకారం లోపం ప్రాప్తమైంది కానీ ఈదే అనే రూపం మనకు సిద్ధించింది లిట్లకారంలో. ఓకేనా. అదే విధంగా సమీధే. సమీధే ఇక్కడేం ఇందు ధాతుకు ముందు సమ్ ఉపసర్గం పెట్టుకుంటామండి. ఏం పెట్టుకుంటాం? సమీధే. సమ్ ఉపసర్గం పెట్టుకుంటాము. సమ్ ఉపసర్గానికి ఇంకా ముందు యాడ్ చేసాం. ఒక ఈ శబ్దం ఎలా తయారైంది అలాగే ఉంటుంది. సమ్ ఉపసర్గం యాడ్ చేస్తాం, అదొకటి తేడా. ఇక కలిపి రాస్తాం అంతే. సమీధే దాన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు. సమ్ ఉపసర్గం ముందు పెట్టేస్తే అయిపోయా. సమ్ మకార హలంతం కాబట్టి పక్కన ఈదే ఈ మాల కలిసిపోతుంది. కలిసిపోయింది కానీ సమీధే అయిపోయింది. మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రకంగా సమ్ ప్లస్ ఈద్ ధాతువుకి సమీధే, కేవలం ఇందు ధాతుకి ఈధే అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకేనా. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రయోజనం ఏం కలిగింది? ఇంది భౌతిభ్యాంచ సూత్రం ప్రకారంగా ఏస్కి కిత్వత్ చేయడం వల్ల అనిదితం హల ఉపదాయ కింగితి అనే సూత్రం ప్రకారంగా మనకు ఉపదాకి లోపం చేసుకోవడం వల్ల ఈధే అనే రూపం సిద్ధించింది. అలాగే సమీధే కూడా ఉపసర్గం యాడ్ చేసుకుంటే సమ్ ఉపసర్గం యాడ్ చేసుకుంటే సమీధే అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంది భవతిభ్యాంచ ఇందు ధాతుకు ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ భూధాతుకి పక్కన ఉండే లిట్లకారం కూడా కిత్వత్ అవుతుంది. ఏమవుతుంది? కిత్వత్ అవుతుంది. కిత్వత్ కాలం ఏ రూపం సిద్ధించింది మనకు? బభూవ బహుథ, అతడు ఉండేవాడు. బభూవ రామ బభూవ, రాముడు ఉండేవాడు. అది చెప్పుకున్న భూతకాలం పరోక్ష భూతకాలం అంట. ఆ రూపసిద్ధి ఎలా తయారవుతుందో చూడండి. ఇక్కడ భూధాతు తీసుకుంటాం. భూధాతు తీసుకోగానే ఏమవుతుంది మనకు? పూర్వవత్ భూవాదయో ధాతవ. ఈ సూత్రం ప్రకారంగా భూకి ధాతు సంజాని పేరు పెట్టుకుంటాం. ఏమి పెట్టుకున్నాం? ధాతు సంజాని పేరు పెట్టుకుంటాం. ధాతు సంజాని పేరు పెట్టినట్టు ఏమవుతుంది? ధాతో
ఇదం అధికార సూత్రం. ఏంటండి? ధాతోహో ఇదం అధికార సూత్రం. ఇది అధికారం. ఈ అధికారం ఏమవుతుంది? మళ్ళీ పైన చెప్పిన విధంగా పరోక్షే లిట్ అనే సూత్రం. పరోక్షే భూతే కార్యార్థే లిట్ ప్రత్యయ భవతి. లిట్ వచ్చిందన్నమాట. అందుకే భూ లిట్. లిట్ రాగానే లిట్ కానీ మొదలు చేస్తాం. అప్పుడు ఇల్లు లకారం పొల్లి వెళ్తుంది. మళ్ళీ లస్య అధికారానికి వెళ్ళి టిప్తస్ తాథాం జాత ఆసాథాం ఇడ్వహి మహిం అనే సూత్రం ప్రకారంగా పరస్మ పదంలో ప్రత్యయం వస్తుంది. ఇక్కడ తిబాదుపతి చేసి ఇక్కడ ఏం రాస్తాం? ప్రథమ పురుష ఏకవచనే టి ప్రత్యయ భవతి. అత్ర పరస్మై పద ప్రథమ పురుష ఏకవచనే. పరస్మై పద ప్రథమ పురుష ఏకవచనే. ప్రథమ పురుష ఏకవచనే టిప్ ప్రత్యయ భవతి. కిం భవతి? ప్రథమ పురుష ఏకవచనే టిప్ ప్రత్యయ భవతి. సో ఇక్కడ మనకు ఇల్లు లకార స్థానంలో లిటికార మనం లోపం చేశాం. లిటికార మనం ఇల్లు లకారం పొల్లి పోయింది. అల్లు లకార స్థానంలో మనం టిప్పు తీసుకొచ్చామండి. ఏం తీసుకొచ్చాము? టిప్పు. ప్రథమ పురుష ఏకవచనంలో పరస్మ పదంలో టిప్పు తీసుకొచ్చాం. అందుకే ఇల్లు స్థానంలో టిప్పు వచ్చింది. భూ టిప్. ఇక్కడ ఇవన్నీ ఇవ్వండి మనకు ముందు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా సిద్ధి చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. భూ టిప్ వచ్చిందండి. టిప్పు రాగానే ఒక విశిష్టమైన సూత్రం వస్తుంది. ఇక్కడ ఏంటి? పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ. పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ. ఈ పరస్మై పదంలో ఉన్నటువంటి 9 ప్రత్యయాలకు 9 ఆదేశాలు వచ్చాయండి. ఏంటండి? 9 ప్రత్యయాలకు 9 ఆదేశాలు వచ్చాయి. ఏంటివి? మొట్టమొదటి టిప్పు స్థానంలో నల్ వస్తుంది. తస్ స్థానంలో అతుస్ వస్తుంది. జీ స్థానంలో ఊస్ వస్తుంది. అలాగా 9 ప్రత్యయాలకు 9 ఆదేశాలు ఉన్నాయి. అవి క్రమంగా చూద్దాం మనం. ఇక్కడ మనకు బభువ అనేది ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుష ఏకవచనం టిప్పు స్థానం వస్తుంది, నల్ వస్తుంది అంట. అందుకే పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ అనేన సూత్రేణ టిప్పు స్థానే నల్ ఆదేశ భవతి. ఈ టిప్పు స్థానంలో వచ్చిందండి నల్ ఆదేశం వచ్చింది. ఏమొచ్చింది? నల్ ఆదేశం వచ్చింది. అందుకే భూ నల్. టిప్పు స్థానంలో వచ్చింది నల్ వచ్చిందంట. భూ నల్. ముందు ఇల్లు స్థానంలో టిప్పు వచ్చింది. టిప్పు వచ్చిన తర్వాత పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమహ ప్రకారంగా ఆ టిప్పు స్థానం నల్ తీసుకొచ్చాం. అందుకే భూ నల్. నల్ క అనుబంధ లోపం చేయండి. నల్ క అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? నల్ క అనుబంధం చేస్తే ఆ మిగులుతుంది. లకారానికి హలంత్యం, ఆది నకారానికి చుట్టూ ప్రకారం ఇత్తని పెట్టాము. ఇత్తని పెట్టగానే తస్సు లోప అదర్శన లోప అయిపోతుంది. అప్పుడు ఆ మిగులుతుంది. భూ ఆ భూ ఆ. ఇప్పుడు మా దిత్తం చేయాలి. లిట్ల కాలం అంటే అయిపోయా. ముందు ఇక్కడ ఈ సూత్రం యొక్క ఉపయోగం ఏంటి? దిత్వం చేయాలి. అచో ఈ నిత్తి. ఇది నిత్తి ప్రత్యయం కదా. భూ నల్ వచ్చింది. నల్లో నకానికి నిత్తి చేసాం. నకానికి ఇత్తి చేసాం కదా. చుట్టూ అనే సూత్రం ప్రకారం నకానికి నిత్తి చేసాం అంటే ఇత్తి చేసాం. కాబట్టి అటువంటి సందర్భంలో అచో ఈ నిత్తి అనే సూత్రం ప్రకారంగా ఇత్తు నిత్తి ప్రత్యయం పక్కన ఉంటే అంగస్య వృద్ధి భవతి అంటుంది. అంగస్య ఇగంతస్య అంగస్య వృద్ధి భవతి. ఒకవేళ నిత్తి ప్రత్యయం పక్కన ఉంటేనా అంగానికి నేను వృద్ధి చేస్తాను అంటుంది. ఏమంటుందండి? వృద్ధి చేస్తా అంటే భూధాతుకి భౌ చేస్తాను అంటుంది. వృద్ధి చేస్తా అంటుంది. ఎప్పుడు? అచో నిత్తి ప్రకారంగా ఇది ఇత్తు నిత్తి ప్రత్యయం పక్కన ఉంటాయి. ఇక్కడ ఏముంది? ఇత్తుందా నిత్తుందా? నిత్తి ప్రత్యయం పక్కన ఉంది. ఏముందండి? నిత్ అంటే నకానికి ఇత్తి చేసాం. అందుకే నిత్తి ప్రత్యయం పక్కనే ఉంది కాబట్టి అంగానికి ఏమవుతుంది? అంగానికి వృద్ధి అవుతుంది. ఏమవుతుంది? అంగానికి వృద్ధి అవుతుంది. అంటే భూకి భో అయిపోతుంది. ఏమవుతుంది? భూకి భో అయిపోతుంది. సో అది భూకి భౌ వృద్ధి ప్రాప్తం అవుతుంది. ఏమవుతుంది? భూకి వృద్ధి భౌ ప్రాప్తం అవుతుంది. కానీ అది ఇష్టం లేదు మనకు. బభువ లక్ష్య సిద్ధి కావాలంటే భౌ వృద్ధి చేసామనుకోండి అనిష్ట రూపం సిద్ధిస్తున్నామట. అందుకే ప్రాప్తం అవుతుంది. ఇది మన ప్రకృతి సూత్రం ఇప్పుడు వస్తుందన్నమాట. ఇంది భవతిభ్యాంచ. ఇందు ధాతుకి ప్రక్కన గాని భూధాతుకి ప్రక్కన గాని. ఇందు ధాతు కాదు, ఇది భూధాతు కదా. భూధాతుకి లిట్ ప్రత్యయం ఉంటేనా ఏదైనా లిట్ల కావాల్సిన ప్రత్యయం ఉంటే అయిపోయి దానికి కిత్తువత్ చేస్తాను అని చెప్పింది. కాబట్టి ఈ రకంగా నలుకు కూడా కిత్తువత్ చేసింది. నలుకు కిత్తువత్ చేయడం వల్ల ఆ నల్ని నిమిత్తం చేసుకుని వృద్ధి ప్రాప్తం అవుతుంది ఇక్కడ. కాబట్టి నువ్వు ఏ దానికైతే నిమిత్తం కిత్తు ప్రత్యయం నిమిత్తం చేసుకుని నువ్వు
భౌతిభ్యాం ఇంది భౌతిభ్యాంచ పరంగా అది నిట్లకారం అనేది కిత్తువత్ చేశాము. నల్ని కిత్తువత్ చేశాము. కిత్తువత్ చేయడం వల్ల కింగ్ గితిచ అనే సూత్రం వచ్చేసి అచో ఈనితి అనే సూత్రం ద్వారా ఏదైతే వృద్ధి ప్రాప్తమవుతుందో అది వృద్ధి కాకుండా నిరోధించింది. ఏమంటుంది? కిత్తు గిత్తు ప్రత్యయ పరత అంగస్య వృద్ధి నా భవతి. అంటే కిత్తు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని నువ్వు ఏత అంగానికి గుణం గాని వృద్ధి గాని చేసుకుంటేనా అవి జరగవు అని చెప్పి ఈ సూత్రం నిషేధించింది. ఓకేనా? ఇది మనకు లాభం కలిగింది. ఇంది భౌతిభ్యాంచ అనే సూత్రం వచ్చేసి ఈ భూ పక్కన ఉండే నల్లి స్థానంలో ఆ వచ్చింది కదా, దానికి కిత్తువత్ చేయకుంటేనా ఆ కిత్తు ప్రత్యయాన్ని నిమిత్తం ఆ నల్లి ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని భూధాతుకు వృద్ధి ఏం ప్రాప్తమేది? అవు ప్రాప్తమేది. అవు ప్రాప్తమైతే మనకి ఇష్టసిద్ధి సిద్ధించదు. కాబట్టి ఇష్టసిద్ధి కోసము అనిష్ట సిద్ధిని తొలగించడం కోసము ఇంది భవతిభ్యాంచ అనే సూత్రం కిత్తువత్ చేయడం వలన ఆ సూత్రం గుణం ప్రాప్తం చేస్తాను కూడా కింగ్ గితిచ వచ్చి నిషేధించింది. ఏంటి? నువ్వు కిత్తు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని గుణం వృద్ధి చేస్తున్నావు, ఆ వృద్ధి జరగదు అని చెప్పి నిషేధించింది నియమ ప్రకారంగా. అందుకే వృద్ధి జరగలేదు. ఇది లాభం మనకు. ఈ బభువ సిద్ధిలో కిత్తువత్ చేసుకోవడం వలన మనకు వృద్ధి జరగలేదు. అది ముఖ్యమైన అంశం ఇక్కడ. సరే, ఇప్పుడు మామూలుగా వృద్ధి ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం చూసాం మనం. తర్వాత ఇప్పుడు మళ్ళీ భూ ఆ అలాగే ఉంది. నలక అనుమతిలో ఆ మీద భూ ఆ అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళా భువో ఉగ్గు లుంగు లిటోహు. భువో ఉగ్గు లుంగు లిటోహు ఇది సూత్రం అండి. ఏమంటుందంటే లుంగు లకారం ప్రక్కన ఉన్నా లేదా లిట్టి లకారం ప్రక్కన ఉన్నా, లుంగుగా చూడండి ఇక్కడ కనిపిస్తుంది స్లైడ్ మీద చూడండి. భువో అంగస్య భువో ఉగ్గు లుంగు లిటో సూత్రం యొక్క అర్థం చెప్తున్నాడు. కింద చూడండి కనిపిస్తుంది ఇక్కడ. భువో అంగస్య ఉక్కు ఆగమో భవతి. ఏంటండి? భువో అంగస్య ఉక్ ఆగమో భవతి అంటే భూ అంగానికి ఉక్కు ఆగమం వస్తుంది. ఎప్పుడు? లుంగు లకారం పక్కన ఉన్నా లేదా లిట్టి లకారం పక్కన ఉన్నా లేదా అజాది ప్రత్యయం పక్కన ఉన్నా. ఓకేనా? లుంగ్ లిటిచ అజాదో ప్రత్యయం. లుంగ్ లిటి ఎటువంటి ప్రత్యయం? అజాది ప్రత్యయం పక్కన ఉంటే, అంటే లుంగు లకారం లిట్ లకారం వచ్చినట్టే అజాది అంటే అచ్చు ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం పక్కన ఉందనుకోండి, అప్పుడు భూ అంగానికి ఉక్కు ఆగమం అవుతుంది. అంగానికి ఒకసారి ప్రత్యయానికి ఆగమాలు కావచ్చు, లేదా ధాతువుకు ఆగమాలు కావచ్చు. ఇక్కడ అంగానికి భూ అంగానికి ఉక్కు ఆగమంగా వస్తుంది అని చెప్పింది. ఎప్పుడు? లుంగు లిట్ స్థానంలో వచ్చిన అజాది ప్రత్యయాలు ఏమైనా పక్కన ఉంటే, ఇక్కడ మనకు నలి స్థానంలో అచ్చు ప్రత్యయం ఉంది కదా, అది లిట్ల కాదమైనా లిట్ల కాస్తంలో అచ్చు ప్రత్యయం వచ్చిందన్నమాట. అది అజాది ప్రత్యయం కాబట్టి అది పక్కన ఉంటే ముందున్న ధాతువులకు ఏమవుతుంది? అంగానికి భూ అంగానికి ఉక్కు ఆగమం అవుతుంది. ఏమవుతుంది? ఉక్కు ఆగమం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? భూ ఉక్కు ఆ అదే కదా భూ ధాతువు ఉక్కు ఆగమం. ఉక్కు ఆగమం ఎక్కడ వస్తుంది? ఆద్యంతౌ టకితౌ సూత్ర నియమ ప్రకారంగా కిత్ ఆగమ ఆది భవతి, కిత్ ఆగమ అంతే భవతి అంటుంది. ఇక్కడ ఏంటి? కిత్ ఆగమం ఉక్కులో కకారం కనిపిస్తుందా? ఉగ్గు కకారం గకారంగా మారిపోయింది. ఇది కిత్ ఆగమం కాబట్టి కిత్ ఆగమ అంతే భవతి అని నియమం ప్రకారం భూధాతుకి పక్కన కూర్చుంటుంది. ఎక్కడ కూర్చుంటుంది? భూధాతుకి పక్కన కూర్చుంటుంది. స్లైడ్ మీద దగ్గర భూ ఉక్ ఆ నది ప్రత్యయానికి అనుమతి లోపల ఆ మిగిలింది కదా, అది చూడండి. భూ ఉక్ ఆ భూ ఉక్ ఆ. ఇప్పుడు ఉక్కుక అనుమతి లోపడింది. ఆగమాలు ఎవరికైతే వస్తే వాటికి అవయవంగా వస్తాయి. భూ అంగానికి వచ్చింది కాబట్టి భూ ధాతు కాబట్టి కూడా ఉక్కు కూడా ఆగమంగా ధాతు కింద తీసుకోవాలి. ఒకవేళ ప్రత్యయానికి వస్తే ప్రత్యయం కింద తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? తో భూ ఉక్ ఆ. ఇప్పుడు ఈ స్థితిలో ఉక్కు అనుబంధ లోపం ఏంటి? ఉక్ ఇత్యస్య అనుబంధ లోప. ఉక్ ఇత్యస్య కిం అనుబంధ లోప. కకారానికి అలంత్యం, తర్వాత ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా అనుబంధ లోపం చేస్తాం. అప్పుడు ఏం వెళ్తుంది? పువ్వు వకారం పొల్లు మాత్రమే వెళ్తుంది. ఏం వెళ్తుంది? పువ్వు వకారం పొల్లు వెళ్తుంది. భూ పువ్వు ఆ. ఇది ఆగమం ఎవరికి వచ్చిందండి? ప్రత్యయానికి వచ్చిందా ధాతుకు వచ్చిందా? ఆగమం ఎవరికి వచ్చింది? ధాతువుకు వచ్చింది. ధాతు యొక్క అవయవం అయిపోయింది. ధాతువుకు వచ్చింది కాబట్టి ఇది కూడా ధాతు యొక్క అవయవం కింద తీసుకుంటాము. అందుకే ధాతు అవయవం అయిపోయింది. అంటే ఇది మొత్తం భూవు అనేది ధాతు అయిపోయింది అన్నమాట. ఓకేనా? భూవు అనేది ధాతు. భూ దీర్ఘం గుర్తుపెట్టుకోండి. భూవు ధాతు అయిపోయింది. పక్కన నలి ప్రత్యయంలో వచ్చిన ఆ ఆదేశం. ఓకేనా? భూవు ఆ. ఇప్పుడు ఈ స్థితిలో
మళ్ళా లిటి ధాతో అనభ్యాసస్య లిట్ల కాలం లిట్ వస్తుందని ఖచ్చితంగా ద్విత్వం చేయాల్సిందే అనమాట. లిట్ల కాలం ఏ వచ్చిన ధాతు ఖచ్చితంగా ద్విత్వం చేసుకోవాలి మనం. సో ఇక్కడ లిటి ధాతో అనభ్యాసస్య వచ్చి ద్విత్వం చేస్తా ఉంటుంది. లిట్ ప్రత్యయం పక్కన ఉంటే అంగస్య ద్వే భవతి అంటే ధాతో ద్వే ధాతుకి ద్వే అవుతాయి. ఇప్పుడు ధాతులు మనకి ఏముంది, భూవు ఉందండి. ధాతులో ఉంది భూవు కదా, బాగా కూడా వచ్చింది కదా, ధాతుకు అవయవంగా వచ్చింది, ధాతు అయిపోయింది, అందుకే భూవు ధాతు అయిపోయింది. ఇప్పుడు ఈ స్థితిలో ద్విత్వం చేసుకుంటే లిటి ధాతు అనభ్యాస ధాతు ద్వే భవత అని చెప్పి ధాతు రెండు అవుతాయని చెప్పింది. అప్పుడు ఏమవుతుంది, భూవు భూవు ఆ భూవు భూవు ఆ అది ఉండే భూవు ధాతు అది ఒకటి ఉంది, దానికి ద్విత్వం చేసుకోని చెప్పి అంటే ఇంకోసారి చేసుకోవాలి, అంటే డబల్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, భూవు భూవు ఆ భూవు భూవు ఆ అలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ద్విత్వం చేసిన తర్వాత పూర్వోభ్యాస ఏమొస్తుందండి, పూర్వోభ్యాస. రెండు చేసావో ధాత్మకు రెండు చేసావో అందులో మొట్టమొదటి దానికి నేను అభ్యాసం పేరు పెడతాను. భూవు భూవు ఆ ఉంది కదా, అందులో మొట్టమొదటి దానికి నేను అభ్యాసాన్ని పేరు పెడతాను. కాబట్టి అభ్యాసం పేరు పెట్టుకున్నాం. అభ్యాసం పేరు పెట్టి ఏం లాభం వచ్చింది, హలాది శేష. హలాది శేష ఇది వచ్చేమంటే ఏమంటుంది, నువ్వు ఎవరికైతే అభ్యాసం పేరు పెట్టావో ఆ అభ్యాసంలో ఆది హల్లు వర్ణం మాత్రమే మిగులుతుంది అని చెప్పింది. ఏముంది, ఆది హల్లు వర్ణం మాత్రమే మిగులుతుంది చెప్పింది. ఆది హల్లు అంటే భూవులో భా ఆది హల్లు అంటే ఏదైతే ఆది లేదు అని తీసేయాలన్నమాట. అంటే వకారం వెళ్ళిపోతుంది, భూవులో వకారం వెళ్ళిపోతుంది. తర్వాత భూవు ఎలా ఉంది అలాగే ఉంది. భూవు భూవు ఆ భూవు భూవులు ఆలో అభ్యాసం ఎక్కడైతే పేరు పెట్టామో మొట్టమొదటికి ఆ అభ్యాసంలో ఉండే ఆది హల్లు భూ మాత్రం మిగులుతుంది, దాని పక్కన ఉండే వా అదంతా వెళ్ళిపోతుంది. అప్పుడు భూ భూవు ఆ అలా మిగులుతుంది అన్నమాట. ఓకేనా. తర్వాత మళ్ళీ ఏమవుతుంది, హ్రస్వ అనే సూత్రం వస్తుంది. హ్రస్వ ఇదేముంటుంది, అభ్యాసే హ్రస్వ భవతి. అభ్యాసం ఏదైతే ఉందో ఏదైతే వర్ణం ఉందో దాన్ని హ్రస్వం చేసుకో అంటే అసలు దీర్ఘం ఉండేది హ్రస్వం చేసుకో అర్థం. అభ్యాసే హ్రస్వ భవతి అంటుంది. ఇది అభ్యాసం ఏదైనా దీర్ఘం ఉంటే దానికి హ్రస్వం చేసుకో. ఇక్కడ అభ్యాసంలో ఉందండి, ఇక్కడ అభ్యాసంలో మనకు భూ ఉంది, భూలో దీర్ఘం ఉంది, భూ ఆ భూలో ఉండే దీర్ఘానికి ఊ హ్రస్వం చేసుకో. ఏం చేసుకోంట హ్రస్వం చేసుకో అని చెప్పి అందుకే భూ హ్రస్వం అయిపోయింది. భూ భూవు ఆ భూ భూవు ఆ పక్కన రెండో ధాతు ఎలా ఉంది అలాగే ఉంది, భూ అలాగే ఉంది వకార హలంతంతో భూ భూవు ఆ. ఇప్పుడు మళ్ళా అభ్యాసే చర్చ ఏంటండి, అభ్యాస చర్చ ఇది వచ్చేసింది. ఇది అభ్యాసంలో ఒత్తు భా ఉంది కదా, దానికి సామాన్య బకారం చేసుకో. అభ్యాసంలో ఒత్తు భా ఉంది, దానికి సామాన్య బకారం చేసుకో. సామాన్య బకారం చేసుకుంటే ఏమవుతుంది, సామాన్య బకారం చేస్తే బా అయిపోతుంది, భాకి భా అయిపోతుంది. ఒక్క నిమిషం, దానికంటే ముందు ఇంకో సూత్రము భూ భూ హ్రస్వము భూవు ఆ. ఈ స్థితిలో భవతేరహ ఏ సూత్రం అండి, భవతేరహ కింద ఇచ్చాడు. భవతేరహ అనే సూత్రం వచ్చేసి అభ్యాసంలో ఉండే ఉకారానికి అకారం చెయ్యి అంటుంది. ఏమంటుంది, అభ్యాసంలో ఉండే ఒక భూవు ఆ అని చెప్పాం కదా, భూ హ్రస్వం ఉంది కదా, అభ్యాసంలో ఉకారం ఉంది కదా, ఆ ఉకారానికి భవతేరహ అనే సూత్రం వచ్చేసి ఏం చెప్తుందంటే భూధాతులో ఉండే ఉకారానికి అకారం చెయ్యి. ఏం చేయాలంట, భూధాతులో ఉండే ఉకారానికి అకారము చెయ్యి అని చెప్పింది. సో అకారం చేస్తే ఏమవుతుంది, భూకి అకారం చేస్తే బా అయిపోతుంది. ఒత్తు భా భూవు ఆ భా భూవు ఆ. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళా అభ్యాస చర్చ తీసుకురండి. అభ్యాసే చర్చ, అభ్యాసంలో మహాప్రాణం భా ఉంది కదా, దానికి అల్ప ప్రాణం బా చేయండి, సామాన్య ప్రకారం చేయండి. అభ్యాస చర్చ చర్ చకార జస్ జస్ కూడా వస్తుంది, జబ గడిద ప్రకారంగా జస్ వస్తుంది అన్నమాట. అందుకే అభ్యాసం ఏమొస్తుందంట, జస్ వస్తుంది అంటే జా బా గాడ అంటే ఇక్కడ బా వస్తుంది. మహాప్రాణస్థానంలో అల్ప ప్రాణం బా వస్తుంది, మహాప్రాణస్థానంలో అల్ప ప్రాణం వస్తుంది, బా సామాన్య బకారం వస్తుంది అన్నమాట. అందుకే భూలో ఉండే ఉకార స్థానం ఆకారం చేస్తాము, ఆకారం చేసిన తర్వాత ఆ ఆకారం భా ఉంది, ఆ ఒత్తు భా స్థానంలో సామాన్య బకారం చేస్తే బా అయిపోయింది, సామాన్య బకారం బా అయిపోయింది. పక్కన భూవు ఆ భూవులో వకార హలంతం కదా, వకార హలంతానికి పక్కన ఉన్న ఆ కలిపేసేయండి, కలిపితే బభూవ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా, బభూవ ఇతి రూపం సిద్ధ్యతి. ఈ రకంగా రూపసిద్ధి మనకు వస్తుందండి. ఓకే, ఈ రకంగా మనం బభువ రూపసిద్ధిని చూడాలి. అలాగే మనకు ముఖ్యంగా ఇది రెండు ఇచ్చేది ఇవే చూద్దాం. సో బభువ మధ్య పురుషంలో బభూవిత ఏంటండి, బభూవిత
ఇక్కడ సేమ్ ఇదే విధంగా బభువులకి సమానంగా ఉంటుంది. ఇక్కడ మనం తిప్పు తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నామండి? భూ తిప్పు తీసుకొచ్చుకున్నాం కదా. ఇప్పుడు తిప్పు స్థానం వచ్చింది మనకు పైన చెప్పిన విధంగా పరస్మై పదాన నల తుసు స్థల తుష నల్వమహ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ తిప్పు స్థానంలో ఏకవచనం నల్ వచ్చింది. తసు స్థానంలో అతుస్ వస్తుంది. ఏమొస్తుంది? తసు స్థానంలో అతుస్ వస్తుంది. అదే తేడా అండి. భూ తస్ వస్తుంది. తస్ రాగానే పరస్మై పదాన నల తుసు ప్రకారంగా అతు సాదృశ్యం అవుతుంది. అతుస్ భూ అతుస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ కూడా అచో ఇనితి అనే సూత్రం ప్రకారంగా వృద్ధి ప్రాప్తం అవుతుంది. వృద్ధి ప్రాప్తం అవుతుంటే మన ప్రకృతి సూత్రం వచ్చేసి హిందీ భౌతిభ్యాంచ అనే సూత్రం వచ్చేసి కిత్తువత్ చేయడం వల్ల, కిత్తువత్ చేసుకోవడం వల్ల ఎలా అవుతుంది? ఇక్కడ కూడా వృద్ధి నిషేధించబడుతుంది. వృద్ధి నిషేధింపబడుతుంది. వృద్ధి కాదు అని చెప్పింది. కింగితిచ్చ వచ్చి నిషేధిస్తుంది. సో నిషేధించింది కాబట్టి మామూలుగా భూ అతుస్ అలాగే ఉండే. భూ ఆ ఉంది కదా, అసలు అతుస్ వస్తుంది అన్నమాట. భూ అతుస్. క్షమ్యతాం, మనం బభూ విథ రూపం తయారు చేయాలి. ఏ రూపము? బభూవిథ. బభువ అనేది ప్రథమ పురుషు ఏకవచనం. బభూవిథ అనేది మధ్యమ పురుషు ఏకవచనం అండి. ఏంటి? మధ్యమ పురుషు ఏకవచనం. అర్థమైందా? సో మధ్యమ పురుషు ఏకవచనంలో షిప్ తీసుకొస్తాం. టిప్ తస్ జి ప్రథమ పురుషం, షిప్ తస్థ ఇది మధ్యమ పురుషం. సో మధ్యమ పురుషు ఏకవచనం షిప్ వస్తుందన్నమాట. ఆ షిప్ స్థానంలో మనకు ఏమొస్తుంది? థల్ వస్తుందండి. పరస్మై పదానం నల తుసు. తిప్పు స్థానంలో తస్ ఏ విధంగా వచ్చిందో అలాగా ఇక్కడ సిప్పు స్థానంలో థల్ వస్తుంది. వస్తుంది సిప్పు స్థానంలో థల్ వస్తున్నాడు. భూ థల్. థల్కి అనుమతి లోపేస్తే ఏమవుతుంది? థా మిగులుతుంది. థల్లో లకారానికి అనుమతి లోపేస్తే థా మిగులుతుంది. భూ థా. ఇక్కడ భూ ఆ ఉంది కదా, ఇక్కడ భూ థా వస్తుంది అన్నమాట. భూ థా. ఇక్కడ మళ్ళీ భువో ఉగ్గు లుంగు లింగులు, భువో ఉగ్గు లుంగు లిటోహ ప్రకారంగా మనము అంగానికి ఉక్కు ఆగమవుతుంది. దానికి అనుమతి లోపం చేసుకుంటాం. భూవు థా. భూవు థా. థల్క థా. భూవు థా. ఇప్పుడు మళ్ళా భూవు తాక ద్విత్వం చేసుకున్నాం పైన చెప్పిన విధంగా. భూవు భూవు థా. మళ్ళా అభ్యాసంలో ఉండేదానికి ఆది హ్రస్వం మిగులుతుంది, మిగిలిన లోపిస్తుంది. అందుకే భూవు థా. మళ్ళా హ్రస్వ. భూవు థా. మళ్ళా భవతేరహ. భవతేర ప్రకంగా సామాన్య బకార వస్తుంది. సామాన్య బకార వచ్చినప్పుడు బా భూవు థా కలిపితే భా భూవు థా బభూ థా వచ్చింది. ఇప్పుడు ఈ స్థితిలో ఆర్ధ ధాతుకం శేష. ఇది ఆర్ధ ధాతుకం కదా, తలిపత్యం కూడా లిట్ల కథలో మొత్తం ఆర్ధ ధాతుకం అయిపోతాయని చెప్పాం కదా. అందుకే ఆర్ధ ధాతుకం శేష ప్రకారంగా దీనికి ఆర్ధ ధాతుకం పెడుతుంది. ఎవరికి? వకారానికి అంటే అకారానికి. స్వాది అకారానికి థా. తలిపత్యంలో స్థా ఏమొచ్చింది? థా వచ్చింది కదా. ఆ తలిపత్యంలో ఉండే తకారానికి ఏం చేసాము? పెట్టామండి ఆర్ధ ధాతుకం పేరు పెట్టాం. ఆర్ధ ధాతుకం పేరు పెట్టి ఎలా వచ్చింది? ఆర్ధ ధాతు కస్యేడు వలాదేహి. ఆర్ధ ధాతు కస్యేడు వలాదేహి. ఆ థా ప్రత్యయానికి ఇట్ ఆగమం అవుతుంది. ఏమొస్తుంది? ఇంతకుముందు చాలాసార్లు చేశాం. ఇట్ ఆగమంగా వస్తుంది. ఇట్ ఆగమం ఎవరికి వస్తాయి? ఇక్కడ ప్రత్యయానికి వచ్చింది. ప్రత్యయానికి వచ్చింది కాబట్టి ఇది ప్రత్యయం యొక్క అవయవం అయిపోతుంది. ప్రత్యయానికి వచ్చింది కాబట్టి ఇది కూడా ప్రత్యయం యొక్క అవయవం అయిపోతుంది. ఓకేనా? ప్రత్యయం యొక్క అవయవం అయిపోతుంది అన్నమాట. అందుకే మళ్ళీ ఇక్కడ సేమ్ అదే విధంగా ఏమొచ్చింది మనకు? ఉక్కు ఆగం వచ్చింది కదా. బబు విథ. మనకి ఇట్ ఆగం వచ్చింది, ఉక్కు కాదు. ఇట్ ఆగం వచ్చింది. ఆర్ధ ధాతు కస్యేడు వలాదేహి ప్రకారంగా థా ప్రత్యయం ఇట్ ఆగం వచ్చింది అన్నమాట. ఇట్ ఎక్కడ వస్తుంది? ఆద్యంతో టకితో ప్రకారంగా ఇట్ టా కనిపిస్తుంది అన్నమాట. అందుకే టిత్ ఆగమ ఆది భవతి అనే సూత్రం ప్రకారంగా ఇది ఆదిలో వచ్చింది అన్నమాట. అందుకే థా ప్రత్యయంగా ఆదిలో వచ్చింది. అంటే భూ బా భూవు థా ఇలా వస్తుంది. మనం లాస్ట్ స్థితి బా భూవు థా. ఇప్పుడు ఈ స్థితిలో బా భూవు థాలో ఇట్ బా భూ ఇట్ థా. బా భూ ఇట్ థా. థా ప్రత్యయం ఇట్ వచ్చింది కదా. ఆ ఇటుకి అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? ఈ ములుతుంది అన్నమాట. ఇటుకి అనుమతి లోపం చేస్తే ఈ ములుతుంది. అందుకే బా భూవు ఈ థా. థా థాకి ముందు ఇటు కూర్చుంటుంది, అనుమతి లోపం ఈ ములుతుంది. అప్పుడు కలిపితే బభూవిథ. బభూవిథ ఇది రూపం సిద్ధ్యతి. ఓకేనా? షిప్ స్థానం థల్ వస్తుంది. థల్కి అనుమతి లోపం చేస్తాం, థా వస్తుంది. థా వచ్చిన తర్వాత ఆర్ధ ధాతుకం శేష అనే సూత్రం ప్రకారంగా మనము దానికి ఆర్ధ ధాతుకం పేరు పెట్టుకుంటాము. ఆర్ధ ధాతుకం పేరు పెట్టుకోవడం వలన ఆర్ధ ధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం వచ్చేసి దానికి ఇట్ట ఆగమం చేస్తుంది.
ఇటు చేయగానే ఇటుకి అనుమతిలోపం అవుతుంది. అనుమతిలోపం అవుతుంది కాబట్టి మనకు బభూవిత అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా బభువ బభూవిత ఈ 2 రూపాల యొక్క సిద్ధిని చూసాము. ఇప్పుడు ఇందులో యొక్క సందేహం చెప్పండి. యొక్క సందేహం ఉందండి? ఈ రూపాల యొక్క సందిగ్ధం ఉందా? ఈ సింపుల్ గానే ఉంటాయి. ఈథే సిద్ధిలో ఈద్ ఏ ఆ స్థితి వచ్చినప్పుడు అభ్యాసంలో పూర్వాభ్యాస సంచ పూర్వాభ్యాస వచ్చేసి ద్విత్వం చేసింది. అంటే ముందు దాన్ని 2 చేసుకొని చెప్పింది. ఇంకా భూ అని ద్విత్వం చేసుకున్నాం. ఈ సిద్ధి కాదండి, పై సిద్ధిలోనండి. ఈథే పై సిద్ధిలోనండి. ఈథే ఏందండి? ఇక్కడ ఏంటి సమస్య? ఈద్ ఏ ఈ స్టేజ్ వచ్చింది కదా, ఈ స్థితిలో అభ్యాస సంజ పెట్టుకున్నాం మొదటి దానికి. అప్పుడు హలాది శేష అని సూత్రం చెప్పారు. అప్పుడు హల్లు ఎట్లా అయింది? అది లేదు కదా, లేదు మిగిలింది కదా హల్లు లేకుండా. హలాది అని చెప్పదు. హల్ అన్నా కదా, హల్ లేదు కాబట్టి మనకు సమస్య లేదు. ఇంకా లేదు కదా, ఉంటే మనం మార్చుకునే లేదు కదా మనకు. కానీ ఏది లేదు పక్కన ఉంది కదా, అది లేదు పక్కన ఉంది కానీ అది లోపం చేసేసాం. ధాలో ఉండే ఈ ధ్యాన రూపం సిద్ధిస్తుందండి. సరిగా వినిపించలేదండి, డిస్టర్బెన్స్. అకారాదేశం భూ ఉంది కదా, చేస్తున్నామండి. అకారానికి భా అయిపోయింది. ఆ భాకి మరి సామాన్య బకాలు చేస్తే బభువు ఈథ ఈ కలిపితే బభూవిథ అయిపోయింది అనమాట. ఇటుక తీసుకొని బభూవిథ అనేది ఉపసిద్ధి మనకు సిద్ధించిందండి. అస్తు. ఇప్పుడు సందేహం చెప్పండి. ఇంకా మహోదయ నమస్తే. జీ, ఇప్పుడు బభువ సిద్ధిలో ఉక్కు కూడా వస్తుంది కదా మహోదయ? ఉక్కు కూడా ఉక్కు వస్తుంది, ఇట్టు కూడా వస్తుంది. ఉక్కు వకారం కదా, ఉక్కు వల్ల బాగా వచ్చింది. బభూవిత ఉక్కు ఆగం వచ్చింది కాబట్టి వకారం వచ్చింది. ఆ వకారంలో ఇటుక ఈ కలిసిందన్నమాట. అందుకే బభూవి అయిపోయింది. బభూవిత విత వా విత. ఆ ఉక్కు ఆగం రాకుండా ఎట్లా వస్తుంది మనకు? సిద్ధించదు. ఓకేనా? సో ఈ రకంగా మనం ఇంది భవతిభ్యాంచ అనే సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణ చెప్పుకున్నామండి. సో ఈధే ఇంకొకటి, ఈధే ఇంకోటి అండి సమీధే. అక్కడ కలిపాం అంతే తేడా. ఈధే సమీధే అనేవి ఇందు ధాతుకు పక్కలో ఉన్నటువంటి ఆకారానికి చేయడం వలన కలిగినటువంటి రూపసిద్ధి. అదేవిధంగా బభూవ బభూవిథ. బభువ అనేది ప్రథమ పుస్తు ఏకవచనంలో తిప్పు వస్తుంది. ఆ తిప్పు స్థానం నల్. అదేవిధంగా మధ్యం పుస్తు ఏకవచనంలో సిప్ వస్తుంది. ఆ సిప్పు స్థానం తల్లి వస్తుంది. అలా మార్చుకున్న తర్వాత మిగిలిన రూపం అంతా యథావిధిగా మనం ముందు చెప్పిన ద్విత్వం చేసుకోవడం ఇవన్నీ ప్రక్రియ జరిగిపోతుంది అన్నమాట. ఈ రకంగా మనం అభ్యాసం ఇంది భవతిభ్యాంశలో ఉన్నటువంటి పరిశిష్టలు ఏవైతే రూపసిద్ధులు ఉన్నాయో అవి మనం చూసామండి. ప్రయత్నం చేయండి, అందుకు అర్థమవుతాయి. చెప్పిన తర్వాత వాటిని ఒకసారి మళ్ళీ చూసుకుంటే మీకు త్వరగా అర్థమవుతుంది. ప్రక్రియ పద్ధతి ఏంటి, విధి విధానం ఏంటి తెలుస్తుంది. అస్తు అండి. సందేహం ఉంటే ఈడే మొత్తం సిద్ధి చేసిన తర్వాత సం ప్లస్ ఈడే కలిపితే సమీధే అవుతుంది కదా మహోదయ?
మధ్యలో కలుపుకోవచ్చు, మళ్ళీ తే ప్రాగ్ ధాతు ధాతుకి పక్కనే ఉపసర్గాలు యాడ్ చేస్తామండి, లాస్ట్ టైం కలుపుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? ఓహో, ముందు అలా. రాసుకుంటే పైనుంచి మొత్తం అది సమ రాసుకుంటూ వస్తాము, లేకపోతే లాస్ట్ ఒకేసారి యాడ్ చేసి ఉపస్థితి కలుపుతాం, అంతే, తేడా ఏం లేదు. సరే మహోదయ. వస్తుంది. ఈ రకంగా మనకు ఇంది భవతిభ్యాం చ సూత్రం చూసాము. నెక్స్ట్ మృద గుద కుష క్లిష అనే సూత్రం ఏమంటుంది, ఇది కూడా కిత్వత్ చేస్తుంది. ఆ సూత్రాన్ని మనం రేపు చెప్పుకున్నామండి. సూత్రం ఏంటంటే మృద గుద కుష క్లిష వద వస వసహత్వ, ఇవి ధాతులండి. మృద ధాతు, గుద ధాతు, కుష ధాతు, క్లిష ధాతు, వద ధాతు, వస ధాతు, ఇవి ధాతుల పక్కన త్వ అంటున్నాడు. మృద గుద కుష క్లిష వస వధ క్లిష వద వసహ త్వా ప్రత్యయం వస్తుంది. ఓకేనా? ఈ రకంగా మనకు ఇది కూడా కిత్వత్ ప్రకరణానికి ఒక సూత్రం. ఇక్కడి నుంచి బాగా అర్థం చేసుకున్నామంట. పై సూత్రము దీనికి తేడా ఏంటి, కిత్వత్ అన్నిట్లో చేయొచ్చు కదా, విశేషంగా మీకు రేపు చెప్తాను ఎలా ఏ విధంగా అనేది. అస్తు. ఇంకా ఇందులో సందేహం చెప్పండి, లేదంటే తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జీ రేపు క్లాస్ ఉండదండి. రేపు క్లాస్ ఉండదు, ఎల్లుండి యథావిధిగా ఉంటుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను చెప్తాను, నేను ఖచ్చితంగా ఎల్లుండి ఉంటుంది. రేపు అయితే ఉండదండి. రేపు మన ఈ పాట ఒకటి ఉండదు, ఓన్లీ వ్యాకరణ క్లాస్ ఒకటి ఉండదు. రేపు నేను హైదరాబాద్ ప్రయాణంలో ఉంటాను కాబట్టి రేపు 8 గంటలకు జరిగే పాఠం మనకు జరగదండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మిగిలిన పాటలు యోగ దర్శనము, మామూలుగా రచన కోముది 6 గంటలకు అవుతుంది, అవి యథావిధిగా నడుస్తాయి. ఓన్లీ వ్యాకరణ క్లాస్ జరగదు. మళ్ళీ ఎల్లుండి యథావిధిగా మనం క్లాస్ చెప్పుకున్నామండి. అస్తు. యొక్క సందేహాలు ఉన్నాయండి? అస్తు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. హరి ఓం. నమస్కారం ఆచార్య. నమస్తే మహోదయ. కాబట్టి వ్యాకరణ పై ప్రయత్నం చేస్తూ ఉండేది. ఇది చదువుతూ మీకే చెప్పిన తర్వాత ఒకసారి చూసుకోండి, రాయండి, ప్రయత్నం చేయండి. రాస్తూ ఏ సూత్రం ఎలా పనిచేసింది మీకు తెలుస్తున్నాం అంటే కొంచెం మన వైపు నుంచి కొంతవరకు ప్రయత్నం చేస్తుంటే అది త్వరగా బాగా ఫలీభూతం వస్తుంది, త్వరగా ఫలితాన్ని ఇస్తున్నాం, త్వరగా అర్థమవుతుంది బాగా. ఓకే, ఆ రకంగా అందరూ ప్రయత్నం చేయండి. అస్తు అండి. మళ్ళీ ఎల్లుండి కలుద్దామండి. రేపు ఒక్కరోజు అనుకోకుండా బయటకు వెళ్తున్నాను కాబట్టి ప్రయాణంలో ఉండటానికి అనుకూలంగా ఉండదు. రేపు సెలవు పెట్టుకుందాం, ఎల్లుండి యథావిధిగా క్లాస్ నడుస్తుంది. అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి.